నమస్తుభ్యం వరదే 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 కామరూపిణి కామరూపిణి విద్యారంభం విద్యారంభం కరిష్యామి 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 సిద్ధిర్ 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 భవతు 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 మే సదా మే సదా మే సదా ఓం జ్ఞాన జ్ఞాన మహా సరస్వత్యై నమః. ఇలా చెప్పినవన్నీ గుర్తున్నాయా? అభ్యాస ముహూర్త శుభ ముహూర్త అస్తు. తల్లి తల్లి వెళ్ళలోకి పిల్లవాడు మహాసరస్వత్య నమః అది చెప్పుకుంటూ తల్లి రాయించాలి పిల్లవాడితో చక్కగా. ఇక్కడ వంకర పోవద్దు. ఇలా రాసిన తర్వాత ఆచార్యులు గురువులు వచ్చి మీ పేరు వారి పేరు రాయిస్తారు. తల్లి ఒళ్ళోకి వచ్చే వరకు రాయించండి అమ్మా. ఓం శ్రీ మహాసరస్వతి. ఆచార్య రాప్తో నువ్వు రాప్తో నీకు వచ్చు 9 times నువ్వు పద్మపత్ర విశాలాక్షి దాని మీద రాయాలా? మంచి రాస్తాను అన్న చూడు మమ్మీ చెప్పినట్టు రాస్తాడు మీరు మీకు ఇచ్చిన ద్రవ్యాన్ని అలా చేతిలో పెట్టుకొని ఉన్నాను. మీద నెయ్యి వేయండి మూట మీద. ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. అందరూ పట్టుకోండి. ఓం సప్తదే అగ్ని సమిత సప్త జిహ్వా సప్త ఋషయ సప్తదామ ప్రియాని సప్తహోత్ర సప్తదాత్మయజందే సప్తయోనిరాపుణస్వాగృతేన. ఓమిదం విష్ణుర్విచక్రమే త్రేధానవే పదం సౌరవస్య భాగం సురే. ఓం సంచ మే మయశ్చ మే ప్రియంచ మే నుగామశ్చ మే కామశ్చ మే సోమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్చశ్చ మే యశ్చశ్చ మే హింతాచ మే దత్తాచ మే తమినంచ మే సూచ మే ప్రసూచ మే శీలంచ మే లయంచ విషుదంచ మే శయనంచ మే. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాసుగుణవస్య భాగం సురే స్వాహా. बोल यज्ञ भगवान की, बोल यज्ञ भगवान की, बोल सरस्वती माता की. పూర్ణావతి ముట్ట మంజుహోతి. సరే అమ్మాలండి తలపుడలు పెట్టండి. అగ్ని చూడండి కర్పూరం వేయండి కొద్దిగా.
పూర్ణాహుతి ఉత్తమంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అదో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్ఠతే స్వాహా వశోద్ధారాజుహోతి వశోర్మేధారాజు భవనదేవతస్సవాయన మేషాధారామస్మిన్ లోకే 2 పుల్లలు పెట్టి కర్పూరం పెట్టండి. దారాజుహోతి ఆ మూట మధ్యలో అగ్ని వెలిగేలా చేయండి. ఏషావదేవతస్సవాయన మేషాధారామస్మిన్ లోకే బ్రహ్మమావోపతిష్టాద్యుతేజో వా ఆద్యంతే శివశోద్ధారకామాదేవ వరుందే. అందరూ అక్షతలు తీసుకోండి అమ్మా. హోమం దగ్గర ఉన్నవారు అక్షతలు తీసుకొని మగవారు ముందు ఆడవారు వెనకాదల 3 ప్రదక్షిణలు చేయండి. హోమగుండం ముందు హోమగుండం చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేయాలి. హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి అక్షతలు పట్టుకొని. అగ్నేరయ శుభధారాయ యస్మా శుక్రాయ భారవద్యమన్మస్మ యజ్ఞపురాణి యజ్ఞభూత్వ యజ్ఞమాసీద స్వక్షయేషయేహి. కాండద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గావర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. సంగచక్రధరందో మంగిరీటాదిభూషణమగ్నిమండల మధ్యస్థం ధ్యాయేత్. యజ్ఞపతిం పుష్పధూపదీ మధుపర్క చిత్రోపచారాన్ సమర్పయేతు. 3 ప్రదక్షిణాలు చేసి ఎవరి స్థానంలో వాళ్ళు ఉండి చేతిలో తీర్థం పోసుకొని మీ ధర్మపత్ని చేతిలో వదిలేయండి. ఆడవారు హోమగుండం ముందు వదిలేయండి. ఇది సంకల్ప్య అక్కడ అక్షరాభ్యాసం దగ్గర ఉన్నవారు ఆ ద్రవ్యాన్ని తర్వాత అక్షరాభ్యాసం అయిన తర్వాత ఆ డబ్బ తీసుకొని వచ్చి హోమగుండంలో వేయాలి. అమ్మ వేసిన వారు ప్రదక్షిణ చేసిన వారు అక్షంతరం వదిలేసి ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలి. మళ్ళీ ఎక్కడ కూర్చున్న వారు అక్కడే కూర్చొని ఆ బియ్యం వేసుకొని చేతిలో ఒళ్ళో పెట్టుకోవాలి. బియ్యం అమ్మ పలక పుష్పాలు గణపతి అన్ని తీసి పక్కన పెట్టేసి ఒక బియ్యం ఒకటే ఉండేటట్టుగా చూసుకోండి. పలక బలపము పూలు పండ్లు అన్ని తీసి పక్కన పెట్టేసి కేవలం బియ్యం. కూర్చొని మగవారు ఆ బియ్యం బేసను కుడి తొడపై పెట్టుకోండి. ఎడమ లేదా తమలపాకన్నా తీసుకోండి. చేతికి బంగారు ఉంగరం ఉన్నట్లయితే ఉంగరం తీసుకోండి. ఉంగరం తీసుకొని అబ్బాయి ఉంగరం వేలు ఈ ఉంగరంపై ఉంగరం చేతి నుంచి ఉంగరం తీసుకొని పిల్లవాడు చేతి ఉంగరం వేలు పెట్టుకొని ఉంగరంతో బంగారు ఉంగరంతో మీ చేతితో నేను చెప్పినట్టు ఆ బియ్యంలో రాస్తూ ఉండాలి. ఒకసారి మీ గోత్రం శ్రమం చేసుకోండి. మీ పేరు మీ దాత సహా కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధం సంకల్పిత మమ సంతాన సద్విద్య సద్ విద్య సద్బుద్ధి ప్రాప్త్యర్థం వసంత పంచమి ప్రయుక్త అక్షర అభ్యాస కర్మ రాయించండి. అబ్బాయి కుడి చెవిలో తండ్రి మొదటి గురువు. కుడి చెవిలో తండ్రి ఉపదేశం చేసింది మంత్రం. చెప్పిన మంత్రాన్ని కుడి చెవిలో చెప్పుతూ అబ్బాయితో చెప్పిస్తూ మీరు రాయాలి. ఓం రాయిస్తున్నారా? ఓం శ్రీ జ్ఞాన ఆనంద రాయించండి. ఆనంద చెప్తున్నారా? అబ్బాయి చెవిలో చెప్పాలి. ఆనంద మయం రాయాలి. మయం
అన్ని రాయాలా దేవం రాశారా అన్ని రాయాలా దేవం నిర్మల రాయించాలి నిర్మల స్ఫటిక స్ఫటిక ఆకృతి ఆకృతారం ఆధారం చెప్తూ తెలుగులో చెప్పిస్తూ రాయాలి తండ్రి ఆధారం సర్వ సర్వ విద్యాన విద్యాన హయగ్రీవం నామామి ప్రియమద స్వాహా శ్రీ మహాసరస్వత్యై ఇదం ఓం ప్రణో దేవి సరస్వతి మాఘనీర్వతే శ్రీ నామామి ప్రియమద స్వాహా శ్రీ మహాసరస్వత్యై ఇదం ఓం ప్రణో దేవి సరస్వతి వాజేవి వాజనీర్వతే శ్రీ నామామి ప్రియమద స్వాహా శ్రీ మహాసరస్వత్యై ఇదం ఓం ప్రణో దేవి సరస్వతి వాజేవి వాజనిర్వతే నామామి ప్రేమద స్వాహా ప్రణో దేవి సరస్వతి వాజేవి వాజనిర్వతే నామామి ప్రేమద స్వాహా సత్యయుగం ఓం ప్రణో దేవి సరస్వతి వాజేవి వాజనిర్వతే నామామి ప్రేమద స్వాహా శ్రీ మహాసరస్వత్యయుగం ఓం ప్రణో దేవి సరస్వతి వాజేవి వాజనిర్వతే నామామి ప్రేమద స్వాహా శ్రీ మహాసరస్వత్యై ఇదం ఓం ప్రణో దేవి సరస్వతి వాజేవి వాజనిర్వతే నామామి ప్రేమద స్వాహా శ్రీ మహాసరస్వత్యై ఇదం యమదాద్రావస్తవత్యదండి వేదా సమృద్ధస్యాయ దాశుషే స్వాహా శ్రీ మహాసరస్వత్యై ఇదం ప్రయుక్త సరస్వతి శిశుమందిర్ సంవర్ధిత ఏవం మమ సంతానః సద్విద్య పారంగాభి సిద్ధ్యర్థం మహా సరస్వతి సహిత విఘ్నేశ్వర హవనం కరిష్యే. అక్షంతలు గుడి చేతిలో వేసుకొని తీర్థం వేసుకొని మీ ధర్మపత్ని చేతిలో వదిలేసింది. ఇది సంకల్ప్యాహారం అజ్ఞానారంగా రుస్తే ఆడవారు ద్రవ్యము మగవారు నెయ్యి తీసుకొని స్వాహాకారం చెప్పినప్పుడల్లా నెయ్యి కొట్టుకుంటూ ఆ హోమగుండం మధ్య భాగంలో వేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో గర్భలు వేస్తున్నానమ్మా, సమిధలు ఉన్నాయి అక్కడ పక్కన ఉన్న వారు సమిధలు వేస్తూ ఉండాలి. అగ్ని దగ్ధం అవ్వకుండా సమిధలు వేస్తూ ఉండాలి. ఓం గణపతి వామహే గంగవీనాం భువస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద వసన్వం నోదిగు శ్రీసాదనం స్వాహ స్వాహ అన్నప్పుడు అక్కడ కూర్చున్న వారు ఖాళీ డొక్కలో నవధాన్యాలు రెండు అలా వేస్తూ స్వాహ అన్నప్పుడు వేస్తూ ఉండాలి. ఓం గణానాద్వా గణపతి వామహే గంగవీనాం భువస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద వసన్వం నోదిగు శ్రీసాదనం స్వాహ నస్సున్నం నోదిగు శ్రీసాదనం స్వాహ ఓం గణానాద్వా గణపతి వామహే గంగవీనాం భువస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద నస్సున్నం నోదిగు శ్రీసాదనం స్వాహ ఓం గణానాద్వా గణపతి వామహే గంగవీనాం భువస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద నస్సున్నం నోదిగు శ్రీసాదనం స్వాహ ఓం గణానాద్వా గణపతి వామహే గంగవీనాం ఉపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద నస్సున్నం నోదిగు శ్రీసాదనం స్వాహ ఓం గణానాద్వా గణపతి వామహే గంగవీనాం ఉపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పదస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద నస్సున్నం నోదిగు శ్రీసాదనం స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదం సర్వగణం ఏవ సమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదం సర్వగణం ఏవ సమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదం సర్వగణం ఏవ సమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం సమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదం సర్వగణం ఏవ సమానయ స్వాహ స్వాహ
ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरदं सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरदं सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरदं सर्वजनं मे वसमानय स्वाहा 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 ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरदं सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरदं सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं अनया ध्यान आवाहनादि सकल उपचार पूजया आवाहित श्री महासरस्वती देव्याः सुप्रीत सुप्रसन्नो वरदो भवतु నక్షత్రాలు అక్కడ పలక మీద పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు హోమం చేసేవారు మీకు నవధాన్యాలు ఇచ్చారు. నవధాన్యాలు ఉన్నాయి, హోమం పడి ఉంది, రెండు కలిపి ఉంటుంది. స్వాహాకారం చెప్పినప్పుడు నెయ్యి మగవారు నెయ్యి వేయాలి, ఆడవారు ద్రవ్యం వేయాలి. మీకు నవధాన్య అగ్ని ఆరాధనంగరిస్తే ఉంగరం వేలు కళ్ళు ఉంచుకొని రెండు అక్షతలు తీసుకోండి. మరలా ఎడమ చేతిలో వేసుకోండి, కుడి చెయ్యి బోర్లించండి. ఇందాకలాగా సంకల్పం చేశారు కదా, ఎడమ చేతిలో అక్షతలు వేసుకొని కుడి చెయ్యి బోర్లించి కుడి మేఘాలపై ఉంచుకోండి. అలా గోత్రనామాల లిస్ట్ విశిష్టాయాం అస్యాం శుభదినౌ సింధూజానామ్యాః సహస్రనామ్ని సకుటుంబానాం ఇంద్రాణగోత్రోద్భవస్య నిరద్దేనామ్ని శిరీషనామ్యాః యజమానస్యాః కుటుంబానాం నిర్మాణగోత్రోద్భవస్య నరేష్నామ్ని సహయానామ్యాః ఇతికానామ్యాః భవితాలగోత్రోద్భవస్య మనుషనామ్యాః यस्विता सकुटुम्बानागोत्रोद्भवसुलोचनाम्य लक्ष्मीप्रसन्ननाम्याः नित्यशयानाम्य सकुटुम्बानागोत्रोद्भवसुलगोत्रोद्भवस्मस्मानाम्यस्य कमलिनाम्या मोक्षितानाम्याः मनोगोत्रोद्भवसुलमासुरत्वीनाम्याः जननीलगोत्रोद्भवसुराशेखरप्रसन्ननाम्या दिव्यांसनामसयस्य जननीलगोत्रोद्भवस्य संजयनाम्य सन्तोषिनाम्याः हितमित्रकुमारनाम्याः कासायगोत्रोद्भवस्य विनय स्वातिनाम्याः प्रेमसायि वन्वितनाम्याः सर्वगोत्रोद्भवस्य महादेव सकुटुम्बानां शैलजानाम्या विद्युत नामदेव सकुटुम्बानां साईराम भगीरनाम्या मेघवर्षिणाम्य सकुटुम्बानां शुक्लगोत्रोद्भवस्य औपचारिक स्नानं समर्पयामि स्नानान्तरं शुद्ध आचमनीयं समर्पयामि मरुडा రెండు అక్షతలు వేయండి शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रयुग्म यज्ञोपवीतार्थं अक्षता समर्पयामि दिव्यश्री కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిగా గంధము ఉంచండి. చందనం సమర్పయామి గంధద్వారాంజనాదరుషానిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోహప్రవిహేశ్రియం హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి శ్రీ పుష్పై పూజయామి. అందరూ కూడా ఒక్కొక్క పుష్ప రెక్క వేస్తూ ఉండండి. మనసులో శ్రీ మహాసరస్వత్యే నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పం వేస్తూ ఉండండి పలక మీద. ओम महासरस्वत्यै नमः, ओम महाभद्रायै नमः, ओम महामायायै नमः, ओम वरप्रदायै नमः, ओम श्रीप्रदाय नमः, ओम रमायै नमः, ओम परायै नमः, ओम कामरूपायै नमः, ओम महाविद्यायै नमः, ओम महापातकनाशिन्यै नमः, ओम महाश्रयायै नमः, ओम मालिन्यै नमः, ओम महाभोगायै नमः, ओम महाभुजायै नमः, ओम महाभागायै नमः, ओम महोत्साहीतायै नमः, ओम विमलायै नमः, ओम विश्वायै नमः, ओम विद्वन्मनायै नमः, ओम वैष्णव्यै नमः, ओम चंद्रिकायै नमः, ओम सुरसायै नमः, ओम दैव्यै नमः, ओम दिव्यालंकारभूषितायै नमः, ओम वाग्देव्यै नमः, ओम वसुधायै नमः, ओम देवायै नमः, ओम महाभद्रायै नमः, ओम महाबलायै नमः, ओम महाकालायै नमः, ओम भारत्यै नमः, ओम भोगदायै नमः,
ఓం గోవింద నమః ఓం సౌధామిన్యై నమః ఓం సుభద్రాయై నమః ఓం సుధామూర్త్యై నమః ఓం సువాసిన్యై నమః ఓం వినిద్రాయై నమః ఓం పద్మలోచనాయై నమః సాక్షై నమః ఓం బ్రహ్మజయాయై నమః ఓం త్రయీమూర్తయే నమః ఓం త్రికాలజ్ఞానరూపిణ్యై నమః ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం వేదశాస్త్రాది ప్రమాణిన్యై నమః ఓం దైవ్యై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం రక్తబీజనిహంతే నమః ఓం అంబికాయై నమః ఓం ధ్రుమలోచన విమర్ధనాయై నమః ఓం సర్వదేవస్థితాదేవ్యై నమః ఓం వరారోహాయై నమః ఆసన సామ్రాజ్యాయై నమః ఓం రక్తమధ్యాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం హంసవాహనాయై నమః ఓం నీలజంగాయై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం సకలైశ్వర్య జ్ఞాన స్వరూపిణ్యై నమః సరస్వత్యై నమః ఆనయామి. అగరవత్తులు చూపించండి అమ్మవారి పలకకి. ఓం మూర్ధానంది గోవరదిం పృథివ్యా వైశ్వానరామృతాయ జాతమగ్నిం కవిం సమ్రాజమతిగంజనానామాసన్న పాత్రం జయంతదేవ సాక్షాత్ మిథాభాగతః. మళ్ళా ఒక పండు, అరటిపండు ఉంటే అరటిపండు, ఖర్జూర పండు ఉంటుంది. అమృతమస్తు అమృతమస్తమసి. ఓం ప్రథమాయ స్వాహ ఓం ద్వితీయాయ స్వాహ ఓం తృతీయాయ స్వాహ ఓం చతుర్థాయ స్వాహ పంచమేభ్యో నమః. మధ్య మధ్యదకపానీయం సమర్పయామి. మరలా 3 సార్లు తీర్థము చల్లండి. ఉత్తరాభోషణం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. ఇది